హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కుంస్ ఫ్యామిలీ. ఇక లేట్ చేయడం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. యష్మి ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మూవ్ ఇట్ అని దానికి ఒక బ్లాక్ హార్ట్ సింబల్ని యాడ్ చేసి తన చేతి మీద ఉన్న టాటూని చూపిస్తూ ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని చూసిన తర్వాత చాలామంది నానా రకాలుగా అర్థం చేసుకున్నారు. సో మనమైతే ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా మనం యష్మి గురించి మాట్లాడుకుంటే, మనం యష్మిని బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం. ఏది కూడా సరే మనసులో దాచుకోవడం కానీ దాచుకొని బాధపడడం ఇలాంటివన్నీ చేయదు. ఏదైనా సరే డేర్ అండ్ డాష్గా మనిషి ముందు చెప్పేస్తుంది అంతే. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ ఆలోచించదు. అందుకే ఎవరికి కూడా సరే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ యష్మికి మాత్రం బిగ్ బాస్ తర్వాత భయంకరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ, మనసులో ఏది దాచుకోకుండా ఆడియన్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చూసిన ఆడియన్స్ అయితే రోజు రోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చారనమాట. ఇప్పటికి కూడా సరే యష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతున్నారు. సో ఇక మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే, యష్మి ఏదో కొత్త ప్రాజెక్ట్లో అయితే యాక్ట్ చేస్తుంది. ఆ కొత్త ప్రాజెక్ట్లో చేస్తున్నాను అని ఇండైరెక్ట్గా ఒక పోస్ట్ పెట్టి దానికి జస్ట్ మూవ్ ఇట్ అని క్యాప్షన్ అయితే పెట్టింది. అంతేగాని అదేదో నిఖిల్ కోసం పెట్టింది, నిఖిల్ తన నుంచి దూరం అయిపోతారని పెట్టింది, పృథ్వీ కోసం పెట్టిందని చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. కానీ అవేం కాదు, అది కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ మాత్రమే అని నా అభిప్రాయం. అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు. యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీకైతే కొత్త ప్రాజెక్ట్లో చేస్తుంటే మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే యష్మి తొందరలో స్క్రీన్ మీద ఏదో ఒక ప్రాజెక్టులో కనిపించబోతుంది అని అయితే అంచనా. అది మ్యాటరు, అంతకుమించి ఇంకేం లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.